నంద్యాల గాంధీ చౌక్లో సిపిఎం పార్టీ ఆందోళన చేపట్టింది. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు నిరసిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఖాళీ సిలిండర్లతో వినూత్నంగా నిరసన తెలిపారు. పేదల నడ్డి విరిచేలా నిత్యావసర ధరలు పెంచుతున్నారని మండిపడ్డారు సిపిఎం నేతలు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను మరిచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని నిప్పులు చెరిగారు. అధికారంలోకి రాకముందు ఏం చెప్పారు వాళ్ళు? మేము దీనికి అధికారంలోకి వస్తే ప్రజలందరూ సంతోషంగా ఉంటారు, సుభిక్షంగా ఉంటారని చెప్పారు. ఈరోజు ప్రజలందరూ సంతోషంగా ఉండాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మొన్న రంజాన్ పండుగ, ఉగాది పండుగ రెండు జరిగినాయి. దేశ ప్రజానికం ఎవరైనా సంతోషంగా పండుగ జరుపుకున్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇలా గాంధీ చౌక్లో సిపిఎం పార్టీ ఆందోళన చేపట్టింది. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు నిరసిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఖాళీ సిలిండర్లతో వినూత్నంగా నిరసన తెలిపారు. పేదల నడ్డి విరిచేలా నిత్యావసర ధరలు పెంచుతున్నారని మండిపడ్డారు సిపిఎం నేతలు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను మరిచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని నిప్పులు చెరిగారు.